ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెలో భాగంగా పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట గత 24 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీల సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నిర్వహించారు. మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేగి దివాకర్ మరియు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సఫీవుల్లా సీనియర్ నాయకులు సంఘీభావం తెలిపారు. శిబిరం వద్దకు వెళ్లి అంగన్వాడీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం వేగి దివాకర్ మాట్లాడుతూ వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం న్యాయమైన డిమాండ్ అని అన్నారు. షేక్ సఫీవుల్లా మాట్లాడుతూ అంగన్వాడీల శక్తి చూపిస్తామని అన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా ప్రతినిధులు అనంతలక్ష్మి, ఆశా కార్యకర్తల సంఘం ప్రతినిధి పద్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినుకొండరాము, షేక్ షఫీవుల్లా, ముక్క రామనాయుడు, కొమ్మజీ లక్ష్మణ్జీ తదితరులు పాల్గొన్నారు. ఇష్టం వచ్చిన మాటలు నోటితో దూషించి మరి చాలా ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వం మొండి వైఖరి కానీ విడనాడకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఉధృతాన్ని ఇంకా ఉధృతం చేసి రాష్ట్రం మొత్తం మీద అంగన్వాడీలు అంటే ఏంటి, అంగన్వాడీల ఐకమత్యత అంటే ఏంటి అన్నది ఈ ప్రభుత్వానికి మేము హాజరు కాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఆల్రెడీ నోటీసులు ఇస్తామని చాలా ఇబ్బంది పెట్టి ఆ ఇబ్బందులకు గురి చేసి ఈ రోజు 2 కార్యకర్తలు కళ్ళు తిరిగి ఇక్కడికి పంపించడం జరిగింది. ఇంకొకరికి ట్రీట్మెంట్ జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం ఈ మొండి వైఖరి కానీ విడకపోతే మేము ఈ రోజు మనం ఇంతవరకు కూడా అడుగుతారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళు చీపో అంటే సిగ్గుపడి మీరు పడిపోయి వెనకబడి వచ్చేసే పరిస్థితి రాబోయే రోజుల్లో మీ పార్టీ నాయకులకు కల్పించకుండా ఉండాలంటే ఈరోజు అంగన్వాడీ సమస్యలు అయితేనే కానీ, కార్మిక సమస్యలు అయితేనే కానీ, మన పారిశుద్ధ కార్మికుల సమస్యలు అయితేనే కానీ, మిగతా కార్మికుల తాలూకా సమస్యలు అయితేనే కానీ తీరిస్తేనే వాళ్ళు మీకు సమానమైనటువంటి గౌరవాన్ని ఇస్తారు, లేదా మరొకసారి మీకు అధికారం ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తారు. లేని పక్షంలో మీకు ఈ సంవత్సరమే మీకు ఆఖరి టైం తెలియజేస్తున్నాము. ఆఖరి టైం ఇది. ఈ కాంగ్రెస్ పార్టీగా ఇదే రాజశేఖర రెడ్డి కుమార్తె ఉన్నారు, వారు కూడా కాంగ్రెస్ పార్టీగా కూడా వచ్చున్నారు. కాంగ్రెస్ పార్టీగా అందరం కలిపి రాబోయే రోజుల్లో ప్రజా కార్యక్రమాల మీద పోరాటాలు చేస్తూ మీకు సరైనటువంటి పోటీగా మేము మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చేటట్టుగా మేము రాబోయే రోజుల్లోనే 2024 అధికారంలోకి వచ్చేటట్టుగానే కార్యక్రమాలు చేస్తాము. మంచి వ్యక్తుల్ని కూడా ఎన్నుకునేటట్టుగా ప్రజలు కూడా కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి మీరు మళ్ళీ అధికారంలో రావాలంటే కొద్దిగా ఈ సమస్యలన్నీ తీర్చాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీ కార్మికులు గత 24 రోజులుగా సమ్మె చేస్తున్న సందర్భంగా ఈరోజు వాళ్ళని పరామర్శ చేయడానికి కాంగ్రెస్ పార్టీగా ఇక్కడికి వచ్చాము. మరి వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు, వాళ్ళు పడే కష్టాలు, నిన్న కలెక్టర్ ఆఫీసు పరిధిలో వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు వాళ్ళపై అధికారులు ఏ రకంగా స్పందించారు, ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టారనేది కూడా వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ సముచితమైనటువంటి కోరికలు, న్యాయంగా కోరే కోరికలు, సమాన పనికి సమాన వేతన జీతాలు పెంచాలని వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి వాళ్ళు కూర్చుంటే వాళ్ళ సమస్యలు తీర్చలేదు సరికదా వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఇది ఏ రకమైనటువంటి పద్ధతి కార్యక్రమం కాదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలోనే కాదు, పై జిల్లాల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి మద్దతు తెలపలేదు సరికదా. కనీసం వాళ్ళ బహుం కూడా అధికార పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్దతు తెలపడానికి కూడా రాకపోవడం చాలా శోచనీయం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన కరోనా వచ్చిన దగ్గర నుంచి కానీ, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు ఏం చేయాలన్నా, ఏం చెందాలన్నా సరే ఈ యొక్క అంగన్వాడీ సమస్యలు కానీ, లేకపోతే పారిశుద్ధ కార్యక్రమాలు కానీ మరి వాళ్ళు లేకుండా మనం ఏమీ చేయలేని పరిస్థితి.
వాళ్ళు సమానంగా న్యాయంగా అడుగుతున్నటువంటి చిన్న కోరికల్ని మీరు తీర్చవలసిన బాధ్యత మీకుంది. మీరు పాదయాత్ర సందర్భంగా మీరు వాళ్ళకి హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీని నెరవేర్చుకుంటే చాలు. మీ నవరత్నాల్లో భాగం అనుకోనైనా సరే ఇంకా 3 నెలల టైం మీకు ఉంది. ఈ 3 నెలల టైంలోనైనా సరే వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళ ఇబ్బందులు పడకుండా చూస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తీర్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తుంది. మాట తిప్పము మడమ తిప్పము అనే మాట మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు పాదయాత్రలో ఇచ్చినటువంటి సమస్యలు దేనికి కూడా సరైనటువంటి సూచనలు చేయకుండా మీరు మిన్నకున్నారు. అనేక రకమైనటువంటి వ్యవస్థలు ఈరోజు సమ్మె మార్గాన్ని పట్టాయి. గమనించండి. మీరు చూస్తే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బేడగా ఉన్నారని వాళ్ళని మార్చే కార్యక్రమంలో మీరున్నారు. కానీ ప్రజలు మిమ్మల్నే మీ గవర్నమెంట్నే మార్చే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. ఇది తక్షణం జరుగుతుంది. కాబట్టి ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు మారిస్తే సుఖం లేదు. మీ ఆలోచనల్ని మీ తాలూకా విధానాల్ని మార్చుకోండి. ముందు మీరిచ్చే మాటల్ని నెరవేర్చే కార్యక్రమాన్ని చేయండి. తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటారు. రేపు రాబోయే ఎలక్షన్లో మీరు కూడా అధికార పార్టీ పక్షంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీ మళ్ళీ మీరు వెళ్ళి వాళ్ళ ఓటు అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంటింటికి వెళ్ళి అడిగినప్పుడు ఏం చెప్తారు మీరు వాళ్ళకి సమాధానం? మీరు పెట్టే కొత్త ఎమ్మెల్యేలు నా సోదరిమణులైనటువంటి అంగన్వాడీ సోదరిమణులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం మద్దతుగా వచ్చినటువంటి తెలపడానికి కాంగ్రెస్ పార్టీగా వచ్చినటువంటి మండల అధ్యక్షులు రామనాయుడు గారికి, అలాగే షఫీ గారికి, లక్ష్మీజీ గారికి, డిసిసి ప్రెసిడెంట్ రామ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను మీడియాలో కూడా ఈ మధ్యన చాలా రోజులు 24 రోజులు బట్టి చూస్తున్నాను. నిన్న మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మీరు ప్రతిఘటించిన తీరును కూడా గమనించాము. ఎంతో గొప్పగా కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి మిమ్మల్ని నమ్మించి మిమ్మల్నే కాదు ప్రజలందరినీ కూడా నమ్మించి అధికారంలో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మీతో పాటు మిగతా ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో పారిశుద్ధ్య కార్మికులు అవనివ్వండి, రైతులు అవనివ్వండి, ఉద్యోగస్తులు అవనివ్వండి, మిగతా వాళ్ళందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పేరుకి అన్నీ చేశామని పైకి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి గవర్నమెంటు మీరు గుర్తించండి. ఏ గవర్నమెంట్ అయినా సరే మన దగ్గర మన సొమ్ముని లాక్కొని మనకు ఖర్చు పెట్టి